దశరథుడు వశిష్ఠ మహర్షి సూచనతో పుత్రకామేష్టి యాగం చేయించాడు. యాగఫలంగా దేవతలు ప్రసాదించిన పాయసం రాణులకు ఇచ్చాడు. కొద్ది కాలానికి కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారంగా జన్మించి లోకానికి ధర్మాన్ని బోధించడానికి వచ్చాడు. అయితే రామలక్ష్మణులు చిన్ననాటి నుంచే వినయంగా, శీలంగా, శక్తివంతులుగా పెరిగారు. వారు వశిష్ఠ మహర్షి వద్ద వేద విద్యలు, ధనుర్విద్యలు చాలా బాగా నేర్చుకున్నారు. ఇది పార్ట్ 2. సో నెక్స్ట్ వీడియో పార్ట్ 3 అన్నమాట. సో రామాయణానికి కొంచెం వ్యూస్ వస్తున్నాయి కాబట్టి నేను రామాయణాన్ని కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి, నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.